మన దేశంలో పుట్టి పెరిగి ఇక్కడి తిండి తింటూ దేశానికి ద్రోహం చేసేవారు ఎందరో. మన దేశానికి చెందిన యూట్యూబర్లను పాకిస్తాన్ గూఢచర్యం కోసం ఉపయోగించుకోవడం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. ఆమె వ్లాగ్స్ ముసుగులో పలుమార్లు పాకిస్తాన్ వెళ్లడం ఐఎస్ఐతో సంబంధాలు హడలెత్తిస్తున్నాయి. పహల్గామ్ ఘటనకు ముందు ఆమె కశ్మీర్ను సందర్శించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జ్యోతి మల్హోత్రా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరితో పాటు హైదరాబాద్ లోనూ సందర్శించినట్లుగా గుర్తించారు నిఘా అధికారులు. భారతీయులు మన శత్రుదేశమైన పాకిస్తాన్కు వెళ్లాలంటే వీసా అనుమతులు దొరకడం అంత సులభం కాదు. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు వారిపై నిరంతర నిఘా కూడా ఉంటుంది. కానీ కొందరు భారతీయ యూట్యూబర్లు స్వేచ్ఛగా సరిహద్దులు దాటేస్తూ పాకిస్తాన్లోని పర్యాటక ప్రదేశాలు చూపిస్తున్నారు. అంతేకాదు పాకిస్తానీలు ఎంతో మంచివారని, మర్యాదస్తులని మనకు సుద్దులు చెప్తున్నారు. అలాంటి వారిలో హర్యానాకు చెందిన ఈ జ్యోతి మల్హోత్రా ఒకరు. హిస్సార్లోని న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్ కాలనీలో ఆమె అరెస్టు కలకలం రేపుతోంది. మన దేశానికి చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా జ్యోతిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. జ్యోతి ట్రావెల్ విత్ జియో పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్కు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ట్రావెల్ బ్లాగర్గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్ చేశారు. ఈమె ట్రావెల్ విత్ జియో 1 ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లున్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేషియాలోనూ వీడియోలు తీసింది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఏజెంట్లు జ్యోతిని మన దేశం మీదకి అస్త్రంగా మలుచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లింది. తర్వాత వీసా లభించాక 3 సార్లు పాకిస్తాన్కి వెళ్లొచ్చింది. 2023లో పాకిస్తాన్కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. డానిష్ ఆదేశానుసారం అలీ యెహ్వాన్ అనే వ్యక్తి ఈమెకు పాక్లో బస రవాణా ఏర్పాట్లు చేశాడు. అలీ హన్సాన్ పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. షకీర్, రానా, షెహబాజ్లతో పరిచయం పెంచుకుంది. భారత్కు వచ్చిన తర్వాత వారితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు తేలింది. షెహబాజ్ ఫోన్ నంబర్ని ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్ ఫోన్లో జాట్ రంథావా అనే వేరే పేరుతో సేవ్ చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ యాప్లలో మాత్రమే వివరాలు పంపించేది. పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా విచారణలో అనేక విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. పహల్గామ్లో ఉగ్ర దాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఏప్రిల్ 22న ఉగ్రదాడికి 3 నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్తో పాటు ఓసారి చైనాకు వెళ్లొచ్చినట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు. ఇటీవల బహిష్కరణకు గురైన పాక్ అధికారితోనూ ఆమె టచ్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు విశ్లేషిస్తున్నామని, ఎక్కడికి వెళ్లింది, ఎవరిని కలిసింది అనే విషయాలను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆమె ల్యాప్టాప్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తామని, ఏం సమాచారం పంచుకుందనే విషయం ఇప్పుడు స్పష్టమవుతుందన్నారు. ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలతోనూ తాము సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు. జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వారితో పంచుకుందని ఈ దశలో చెప్పుకోలేదు. కానీ పాక్ నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపారు. వాళ్లు మల్హోత్రాను ఓ అస్త్రంగా చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పగలం. ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతోనూ ఆమె టచ్లో ఉన్నారు. వాళ్లు కూడా పీఓఐలతో సంప్రదింపులు జరుపుతున్నారు అని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ తెలిపారు. ఇది కూడా ఓ రకమైన యుద్ధమేనని, ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుంటూ వారి ప్రయత్నాలను అమలు చేస్తారన్నారు.
కొద్ది రోజుల క్రితం భారత ప్రభుత్వం ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లోని ఒక కీలక వ్యక్తిని బహిష్కరించడం తెలిసిందే. 24 గంటల్లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశం జారీ చేసింది. తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ భారత్లో పాక్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది. ఆ అధికారి పేరు మాత్రం వెల్లడించలేదు. భారతదేశంలో తన అధికారిక హోదాకు అనుగుణంగా లేని కార్యకలాపాలకు పాల్పడినందుకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సానా నాన్ గ్రాటా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లాలని కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ కి ఈ రోజు ఆదేశాలు జారీ చేయబడ్డాయి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ వ్యక్తి ఎహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్. జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కి తరచూ వెళ్తూ డానిష్ ని ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రదింపులు జరిపి భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డానిష్తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్ చేసింది. జ్యోతి పాక్లో కతాస్ రాజ్ టెంపుల్ సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది. ఇదిలా ఉండగా జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిషా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జ్యోతి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ప్రియాంకతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరి పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చిన జ్యోతి ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. ఈ క్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కీ చేసి పాక్ ఏదైనా సమాచారం అందించారా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రియాంక 3 నెలల క్రితం పాక్లోని కర్తార్పూర్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అన్న అంశాలు కీలకంగా మారాయి. అయితే ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు ప్రియాంక సేనాపతి. జ్యోతి మల్హోత్రా నాకు ఫ్రెండ్ మాత్రమే. నేను ఆమెను యూట్యూబ్ ద్వారా కలిశాను. ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం నాకు తెలియదు. ఆమె శత్రుదేశం పాక్ కోసం గూఢచర్యం చేస్తోందని తెలిస్తే నేను ఆమెతో కాంటాక్ట్లో ఉండేదాన్ని కాదు. ఏదైనా దర్యాప్తు సంస్థ నన్ను ప్రశ్నించాలనుకుంటే నేను పూర్తిగా సహకరిస్తాను. అన్నిటికంటే దేశం గొప్పది. జై హింద్ అని పోస్టుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్లోనూ జ్యోతి మల్హోత్రా సందడి చేయటం బయటికి వచ్చింది. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోడీ వర్చువల్గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. హర్యానాలో ఇటీవలే గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా, కలిస్తే ఆమె ఏమైనా వీడియోలు తీశారా అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాజాద్ పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. గూఢచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్ వెళ్లొచ్చాడని, పాక్కు సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడని అన్నారు. షాజాద్ భారత్లో పలు సిమ్ కార్డుల్ని కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు అందించేవాడని, ఉత్తరప్రదేశ్లో ఉన్న పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి ఐఎస్ఐలో చేరటానికి పాక్కు పంపించేవాడని అధికారులు తెలిపారు. అలా ఆ దేశానికి వెళ్లే వారి కోసం ఉగ్రవాదులు వారికి వీసాలు ఏర్పాటు చేసేవారని అన్నారు.